నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా, నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా, నీ తోడబుట్టిన వారు అన్నా, చెల్లి, తమ్ముడు, అక్క అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా, నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే కాలం చేసినా, అంటే కన్ను మూసినా, నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా, ఒక్క మాట, నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టికర్త ఒకడున్నాడు. అందరికీ నువ్వు బరువైన, భారమైన, ఆయనకు నువ్వు బరువు కాదు. అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి. ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా, ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా, నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు, నిన్ను అరచేతుల్లో చిక్కుకున్నవాడు యేసయ్య ఉన్నాడు.